హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ అనన్య లవ్స్ అభిరామ్, ఎపిసోడ్ 31. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇద్దరూ ఒకరిని ఒకరు హత్తుకుని చాలాసేపు అలాగే ఉండిపోయారు. ఒకరిని ఒకరు చూసుకుంటూ చిన్నగా దూరంగా వచ్చారు. ఇదివరకు ఎప్పుడూ లేని ఇబ్బంది. ఒకరిని ఒకరు సరిగ్గా చూసుకోలేకపోతున్నారు, మాట్లాడుకోలేకపోతున్నారు. సిగ్గు, బిడియం. కొంచెం సేపటి తర్వాత అభినే ముందుగా మాట్లాడుతూ, అను, విక్రమ్ లోపలికి వచ్చి అడిగినప్పుడు భయపడకుండా జరిగింది జరిగినట్టు మొత్తం చెప్తావు కదూ అన్నాడు అభి. ఓకే సార్, చెప్తాను. అనన్య కూడా ఇబ్బంది పడుతూనే అభిరామ్ వైపు చూసి చూడనట్టు చూస్తూ సమాధానం చెప్పింది. సరే, నేను బయట వెయిట్ చేస్తాను. చిన్నగా బయటకు వెళ్ళాడు అభి. వెళ్తూ వెళ్తూ అను వైపు చూశాడు. ఎప్పుడు లొడలొడ మాట్లాడే అను ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా నుంచుని అభిరామ్ వైపు సూటిగా చూడలేక సిగ్గుతో కనురెప్పలు పడిపోతుంటే అది గమనించి అభిరామ్ చిన్న నవ్వు నవ్వి బయటికి వెళ్ళి కూర్చున్నాడు. ఏరా, అయిందా మీ రొమాన్సు? ఎంతసేపు వెయిట్ చేయాలరా? ఇక్కడ అసలు నేను ఎందుకు ఉన్నట్టు? అనన్య ఇచ్చే వాంగ్మూలం తీసుకోవాలని కదా. పేషెంట్కి మెలకువ రాగానే ఎవ్వరూ కలవకూడదు. నువ్వేంట్రా లోపలికి వెళ్ళిపోయి అలా అతుక్కుపోయావు? అప్పటికి మీది ఏదో ఫెవికోల్ బంధం అయినట్టు. అరే, ఒక పక్కన 6 అడుగుల ఎత్తైన మనిషి ఉన్నాడు అన్న జ్ఞానం కూడా లేదు. నేను అరుస్తున్నా పట్టించుకోవట్లేదు. మీ పని మీదేనా? మరీ ఇంతసేపా అన్నాడు విక్రమ్ కొంచెం చిరుకోపంగా. ఒరే వికీ, కొంచెం ఎక్కువైందేమో, ఆపుతావా? అనన్యకి ఇంకా భయం పోలేదురా. భయపడుతుంటే అలా దగ్గరికి తీసుకున్నాను అంతే, కవర్ చేసుకుంటూ అన్నాడు అభి. చాలేరా, నువ్వు చెప్పే కహానీలు నమ్మడానికి నేనేమీ రెడీగా లేను. మాకు తెలుసు బాబు, మేం కూడా లవ్లో ఉన్నాము. భయంతో అమ్మాయి ఎలా హక్ చేసుకుంటుంది, ప్రేమతో ఎలా హక్ చేసుకుంటుంది తెలీదు అనుకుంటున్నావా? ఇక్కడ విక్రమ్ పోలీస్ ఆఫీసర్ని. ఎవరి ఫీలింగ్స్నైనా ఇట్టే కనిపెట్టేస్తాను అన్నాడు విక్రమ్. షో, ఓకే వికీ, నీకు తెలియందేముంది. సరే, నిజం ఒప్పుకుంటున్నాను. ఇప్పుడేం చేయమంటావు? నన్ను అనన్య ఉన్నట్టుండి ఒక్కసారిగా అలా హక్ చేసుకుంటే అక్కడ నుంచి రావాలని అనిపించలేదు. ఎంతసేపు అయినా అలాగే ఉండిపోవాలనిపించింది. టైం తెలియలేదురా అన్నాడు అభి. అరే మామా, మొత్తానికి సాధించావు. నువ్వు ఇలా ఇంత ఫేస్ టు ఫేస్ ఓపెన్ అవ్వడం నమ్మలేకపోతున్నానురా బాబు. నాతో నీ ఫీలింగ్స్ షేర్ చేసుకుంటున్నావంటే నమ్మలేకపోతున్నాను మామా. ఏదేమైనా ఈ ఫీలింగ్ భలే ఉంది. మనం ఇలాగే ఉందాము. నీ ఫీలింగ్స్ నాకు చెప్పు, నా ఫీలింగ్స్ నీతో చెప్తాను, ఓకేనా అన్నాడు విక్రమ్. నోరు మీరా, ఏమిటి ఆ ఎగ్జైట్మెంట్? ఎవరైనా వింటే వింతగా చూస్తూ నవ్వుతారు. నీ ఫీలింగ్స్ నువ్వు జున్నుతో షేర్ చేసుకో, నా ఫీలింగ్స్ నేను అనుతో షేర్ చేసుకుంటాను. అంతేకాని మనమిద్దరం ఒకరి ఫీలింగ్స్ ఒకరు షేర్ చేసుకోవడం ఏమిటి? పోరా అన్నాడు అభి. ఒరేయ్, మనం ఫ్రెండ్స్ రా, బెస్ట్ ఫ్రెండ్స్. షేర్ చేసుకుంటే తప్పేమీ కాదు, అర్థమైందా? అభిరామ్తో మాట్లాడుతూనే కొంచెం కోపంగా చూస్తూ అనన్య వాంగ్మూలం తీసుకోవాలని లోపలికి వెళ్ళాడు విక్రమ్. అను, నువ్వు ఎవ్వరికి భయపడక్కర్లేదు. నువ్వు మాట్లాడే ప్రతిదీ రికార్డ్ అవుతుంది. నిన్న రాత్రి ఏం జరిగిందో క్లారిటీగా చెప్పు. విక్రమ్ అనన్యకు ధైర్యం చెప్పి మాట్లాడుతున్నాడు. అనన్య చెప్పే ప్రతిదీ నోట్ చేసుకోమని కానిస్టేబుల్ గురునాథం వైపు చూసి సైగ చేశాడు. నిన్న నైట్ నేను 2:30 ఆ టయానికి బయటికి వచ్చాను. క్యాబ్ బుక్ చేసుకుంటే నాట్ అవైలబుల్ అని వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్ళిపోదామంటే అక్కడ ఉన్న రౌడీలను చూసి నాకు చాలా భయం వేసింది. వాళ్ళు నన్ను గమనించి నా వెంట పడ్డారు. నేను వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి చాలా ట్రై చేశాను. ఆఖరికి వాళ్ళకి దొరికిపోయాను. చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడారు. నాకు చాలా భయం వేసింది. వాళ్ళ చేతికి చిక్కకుండా మళ్ళీ పారిపోవడానికి ట్రై చేశాను. కానీ వాళ్ళు నన్ను చాలా ఈజీగా పట్టేసుకున్నారు.
అబ్బి సార్ వచ్చారు. వాళ్ళతో చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ తోపులాటలో నాకు ఈ దెబ్బ తగిలింది. ఈలోపు పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. జరిగింది మొత్తం షార్ట్ కట్లో క్లియర్గా చెప్పేసింది అను. విశ్వం నిన్ను ఏ విధంగానైనా ఇబ్బంది పెట్టాడా? అనన్య చెప్పడానికి ఇబ్బంది పడుతోంది. అను, ఏం జరిగినా క్లారిటీగా చెప్పు, భయపడకు. అతను నిన్ను శారీరకంగా ఏమైనా ఏడిపించాడా? నొక్కి నొక్కి అడుగుతున్నాడు విక్రమ్. లేదు, నన్నేమీ చేయలేదు. ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను, వ్యాన్ ఎక్కు అన్నాడు. కానీ నాకు వాళ్ళెవరో కూడా తెలియదు కదా. నా వెంట పడి అంతకు ముందు వరకు తరిమి కొట్టారు. వాళ్ళ మీద నాకు అస్సలు నమ్మకం లేదు. అందుకే నేను పారిపోవడానికి ట్రై చేశాను అంది అను. బాగా గుర్తు తెచ్చుకుని చెప్పు అను. అతను కానీ అతని అనుచరులు కానీ నిన్ను హెరాస్ చేయడానికి ట్రై చేయలేదా? మరొకసారి అడిగాడు విక్రమ్. అతని వెనకాలే ఉన్నవాళ్ళు నన్ను హెరాస్ చేయడానికి చాలా ట్రై చేశారు. వాళ్ళలో ఒకడు నా చున్నీ పట్టుకుని లాగాడు. కానీ ఆ విశ్వం వాళ్ళని బాగా కొట్టాడు. ఒకతని చెయ్య కూడా విరక్కొట్టేశాడు. అది చూసి నాకు చాలా భయం వేసింది. తన అనుచరులని తానే కొట్టుకున్నాడు. అతని బిహేవియర్ చూసి అతనికి పిచ్చేమో అని చాలా టెన్షన్ పడ్డాను. ఎలా తప్పించుకోవాలో తెలియక తికమక పడ్డాను అంది అను. విశ్వం గురించి చెప్తూ ఉంటే అనన్య ఒంటి నిండా చెమటలు పట్టేస్తున్నాయి. ఆ సిచ్యువేషన్ తలుచుకుంటుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి తనకి. అను, అంత కంగారు పడవలసిన అవసరం లేదు. ఏమీ లేదు. ఫైనల్గా ఒక్క మాట చెప్పు. విశ్వం నిన్ను ఏ విధంగా టార్చర్ చేయలేదా? అతని వల్ల నీకు నైట్ ఏ ప్రమాదము వచ్చి ఉండేది కాదా? గుచ్చి గుచ్చి ప్రశ్నిస్తున్నాడు విక్రమ్, విశ్వానికి ఎలాగైనా శిక్ష పడాలని ఆలోచిస్తూ. లేదు, అతను నన్ను ఏమీ హెరాస్ చేయలేదు. ఏ ప్రమాదం వచ్చి ఉండేది కాదా అంటే నాకెలా తెలుస్తుంది సార్? అప్పటికే అబ్బి సార్ మీరు నన్ను సేవ్ చేశారు కదా. కొంచెం ఇబ్బంది పడుతూ అంటోంది అను. ఓకే అను, బీ కూల్ అంటూ అనన్యకి ధైర్యం చెప్పి అనన్య ఇచ్చిన వాంగ్మూలం పక్కాగా రాసుకుని బయటికి నడిచాడు విక్రమ్. ఏంట్రా అను ఏం చెప్పింది? బయటికి రాగానే అడిగాడు అభి. ఏం చెప్తుంది? నిన్న నైట్ ఏం జరిగిందో అదే చెప్పింది. అనన్య చెప్పిన వాంగ్మూలం ప్రకారం విశ్వానికి శిక్ష పడదురా. గట్టిగా మందలించగలం అంతే. ఇంతకు మించి ఏమీ చేయలేను. సారీ అన్నాడు విక్రమ్. ఇట్స్ ఓకే విక్కీ, నీ డ్యూటీ నువ్వు చెయ్యి. నేను ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చా అడిగాడు అభిరామ్. క్యారీ ఆన్ నవ్వుతూ అన్నాడు విక్రమ్. అభిరామ్ లోపలికి వెళ్ళాడు. విక్రమ్ తన ఫోన్ నుంచి జున్నుకి మెసేజ్ చేశాడు. అనన్య ఈజ్ గుడ్. ఇప్పుడే స్పృహ వచ్చింది. ఇంకొక గుడ్ న్యూస్, అనన్య లవ్స్ అభిరామ్ అని మెసేజ్ క్లియర్గా టైప్ చేసి సెండ్ చేశాడు విక్రమ్. నీ మెసేజ్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమా? నమ్మలేకపోతున్నానురా. అను ఎలా యాక్సెప్ట్ చేసింది? మీ అన్నయ్యను ఎవరు ఇష్టపడతారు అని చాలాసార్లు అంది. ఇప్పుడు దీనికి మా అన్నయ్య ఎలా నచ్చాడబ్బా అని మెసేజ్ సెండ్ చేసి హార్ట్ సింబల్స్ పంపిస్తోంది జున్ను. అదే లవ్లో ఉండే మ్యాజిక్. ఎప్పుడు ఎవరిని తనలో పడేస్తుందో తెలియదు కదా. నన్ను నీ పాల పడేటట్టు చేయలేదు. విక్రమ్ మెసేజ్ సెండ్ చేశాడు. అనన్య ట్రీట్మెంట్ తీసుకుంటున్న రూమ్ ముందు విక్రమ్ కూర్చుని జున్నుతో చాటింగ్ చేస్తున్నాడు. రూమ్ లోపలికి వెళ్ళిన అభిరామ్ అనన్య దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అనన్య అభిరామ్కి కొంచెం దూరం జరిగి కూర్చుంది. అను, నేను ఇక్కడ ఉంటే ఇబ్బందిగా ఉందా అడిగాడు అభిరామ్. లేదు సార్, నాకెందుకు ఇబ్బందిగా ఉంటుంది? మీరు నా పక్కనే ఉంటే హ్యాపీగా ఉంది. కానీ ఏదో తెలియని ఫీలింగ్. అభిరామ్ వైపు చూడకుండానే మాట్లాడుతోంది అను. నాకు కూడా అలాగే ఉంది. అలా అని నీకు నేను దూరంగా ఉండలేను. చూడాలని అనిపిస్తోంది అన్నాడు అభి. సార్, మీకు కూడా చాలా దెబ్బలు తగిలాయి. నా వల్లే కదా. ఐఎమ్ రియలీ సారీ అంది అను అభిరామ్ చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ. అను, ఇందులో నీ తప్పు ఏమీ లేదు. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? నేనే నీకు సారీ చెప్పాలి. నేను నిన్ను కొట్టడం వల్లే కదా అలా బయటికి వెళ్ళావు. లేదు సార్, ఇందులో మీ తప్పేమీ లేదు. నేను అలా ఆవేశంగా ప్రవర్తించాను కాబట్టే మీరు నన్ను కొట్టారు. నాదే తప్పు అంది అను. ఇట్స్ ఓకే, ఎవరిది తప్పైతే ఏమిటి? ఇప్పుడు అంతా హ్యాపీ కదా అన్నాడు అభిరామ్ అనన్య దగ్గరకు జరిగి కూర్చుంటూ.
అభిరామ్ దగ్గరికి జరుగుతుంటే కొంచెం ఇబ్బందిగా చూస్తూ అనన్య దూరం దూరం జరుగుతోంది. సార్, మీకు చాలా దెబ్బలు తగిలాయి, ఆయింట్మెంట్ అప్లై చేయండి, నొప్పిగా ఉందేమో కదా అంది అను. లేదు అను, ఇందాక నువ్వు నన్ను టైట్గా హక్ చేసుకున్నావు కదా, నొప్పి మొత్తం పోయింది, పైగా ఏదో తెలియని ఎనర్జీ కూడా వచ్చింది. మళ్ళీ అనన్య దగ్గరికి జరిగి మాట్లాడుతున్నాడు అభి. ఉన్నట్టుండి ఏదో గుర్తుకు వచ్చినట్టు ఫేస్ పెట్టి, అవును సార్, నాకు ఒక డౌట్ అని గట్టిగా అరుస్తున్నట్టు అంది అను. ఏంటి అను, ఉన్నట్టుండి అంత గట్టిగా అరిచావు? అనన్య వైపు ఆశ్చర్యంగా చూస్తూ అన్నాడు అభి. మీరు చెప్పినవన్నీ మర్చిపోయాను. ఆల్రెడీ మీరు కమిటెడ్ కదా. అయ్యో, నాకంటే గుర్తులేదు. మీరెలా మర్చిపోగలిగారు అమ్మాయిని? నాతో ఇలా టైం స్పెండ్ చేస్తున్నారు? అభిరామ్ వైపు కోపంగా చూస్తూ దూరంగా జరుగుతోంది అను. ఏమైందను, అలా కోపంగా చూస్తున్నావేంటి? అయోమయంగా చూస్తూ అన్నాడు అభి. ఏంటి సార్ మీరే చెప్పి మీరే మర్చిపోయారా? లేకపోతే ఆ అమ్మాయి బోర్ అనిపించి నన్ను ఇష్టపడుతున్నారా? రేపొద్దున్న ఇంకొక అమ్మాయిని ఇష్టపడతారా? కోపంగా అంది అను. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా పిచ్చా? తలకి బాగా గట్టి దెబ్బ తగిలినట్టుంది అని అనన్య తలని పరిశీలనగా అబ్జర్వ్ చేస్తున్నాడు అభి. నన్ను ముట్టుకోవద్దు సార్, సీరియస్గా అంటూ అభిరామ్ని దూరంగా తోస్తోంది. ఓయ్, ఏంటిప్పుడు ఏమైంది? ఎందుకంత సీరియస్ అవుతున్నావు అంటూ మొహం చిట్లించి పక్కకు తిప్పుకుంటున్న అనన్య తల పట్టుకుని తన వైపుకి తిప్పుకుని కళ్ళల్లోకి చూస్తూ అడుగుతున్నాడు అభిరామ్. నన్ను ముట్టుకోవద్దు సార్, సీరియస్గా అంది అను. ఎందుకు అలా అంటున్నావను? క్లారిటీగా చెప్పు. మీరు ఆల్రెడీ లవ్లో ఉన్నారు కదా సార్. మొన్న నాతో చెప్పారు ఎవరో ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని. ఆ అమ్మాయి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేదు. మీరు తను యాక్సెప్ట్ చేసే వరకు వెయిట్ చేయాలి కదా. తనని మర్చిపోయి నన్ను ఇష్టపడుతున్నారా ఇప్పుడు? అలా అయితే మీ ప్రేమ కరెక్ట్ కాదు కదా, కోపంగా అడిగింది అను. మెంటల్, నేను ఇష్టపడింది నిన్నేనే, ఎప్పటి నుంచో చెప్పాలని అనుకుంటున్నాను. అదే విషయం నీతో చెప్పాను. నీకు ఆ విషయం తెలియక నువ్వే నాకు ఐడియాలు ఇచ్చావు అన్నాడు అభి. ఏంటి సార్, మాట మార్చేస్తున్నారా? నిజంగా చెప్పండి, మీరు నన్ను ఇష్టపడితే ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అడిగింది అను. అరే, నిన్నెలా నమ్మించాలి అను? నేను చెప్పేదంతా నిజమే బాబు. లేకపోతే నాకేమైనా పిచ్చా నీ చుట్టూ తిరగడానికి? నిన్ను తీసుకువచ్చి ఏకంగా మా ఇంట్లో పెట్టుకుని మరీ ట్యూషన్ చెప్పడానికి? రోజు నేను నిన్ను చూడాలనే కదా కాలేజ్కి కూడా ఎందుకు డ్రాప్ చేస్తున్నానో తెలుసా? యావరేజ్గా ఉన్న అమ్మాయిలనే కుర్రాళ్ళు అస్సలు వదిలిపెట్టరు. నువ్వు మరీ ఇంత అందంగా ఉంటావు కదా, ఎవరైనా ట్రై చేస్తారేమోనని భయం. అందుకే పార్ట్ టైం జాబ్గా కాలేజీలో లెసన్స్ కూడా చెప్తున్నాను. ఎప్పుడు నేను నిన్ను చూశానో అప్పుడే పడిపోయాను. ముఖ్యంగా నీ అల్లరి నాకు చాలా బాగా నచ్చింది. అనన్యని దగ్గరగా తీసుకుంటూ అన్నాడు అభి. ఒట్టు అంది అనన్య అభిరామ్ కళ్ళల్లోకి చూస్తూ. అను, నేను నిజం చెప్తున్నాను. కావాలంటే నీ ఫ్రెండ్ జున్నుని కూడా అడుగు. నీకు తప్ప ఈ విషయం అందరికీ తెలుసు, ఇంక్లూడియంట్ మీ అమ్మ నాన్నతో సహా. అనన్య బిహేవియర్కి నవ్వుతూ అన్నాడు అభి. నిజమా? మీరేం మాట్లాడుతున్నారు సార్? నా బ్రెయిన్ పని చేయట్లేదు. మా డాడీకి మొత్తం తెలుసా? మీరు నన్ను ఇష్టపడుతున్నారని తెలిసే సైలెంట్గా ఊరుకున్నారా? మిమ్మల్ని ఏమీ చెయ్యలేదా? పైగా నన్ను మీ ఇంటికి పంపించారు. నాతో జోక్స్ వేయకండి సార్ అంది అను. అను, నేను అబద్ధం చెప్పడం ఎప్పుడైనా చూసావా? నేను నిజం చెప్తున్నాను. కావాలంటే మీ బామ్మగారిని అడుగు. ఆవిడతో మాట్లాడితే నీకు ఇంకొక విషయం కూడా క్లారిటీ వస్తుంది అన్నాడు అభి. ఏంటి సార్, ఇదేమైనా సస్పెన్స్ మూవీనా? క్లారిటీ వస్తుంది అంటున్నారు, చెప్పరేమిటి? ఆవిడతో మాట్లాడి తెలుసుకోవడం ఎందుకు? మీరే చెప్పండి అంది అను. నువ్వు మా ఇంటికి రాకముందు, అంటే సరిగ్గా 3 months బ్యాక్, నీకు నాకు పెళ్లి చేద్దామనుకున్నారు తెలుసా? ఈ ప్రపోజల్ మీ డాడీనే తీసుకువచ్చారు. మీ అక్క పెళ్లిలో అన్నారు అన్నాడు అభిరామ్. నిజమా? మా డాడీనా? నోరు వెళ్ళబెట్టి చూస్తోంది అను. అనన్య గెడ్డం కింద చెయ్యి వేసి నోరు దగ్గరగా నొక్కుతూ, అవును నిజం. ఈ విషయం నీకు ఎప్పుడో చెబుదామనుకున్నాను, కానీ నువ్వు భయపడి పారిపోతావని చెప్పలేదు.
నా మీద నీకు ఫస్ట్లో మంచి అభిప్రాయం లేదు కదా అన్నాడు అభిరామ్. అనన్య ఎక్స్ప్రెషన్స్ చూసి చిన్నగా నవ్వుతూ, నా బ్రెయిన్ పని చేయట్లేదు సార్. మా డాడీ మీతో నా పెళ్లి గురించి మాట్లాడారా? అవును అను, మనిద్దరికీ పెళ్లి చేయాలని ఆయన అనుకుంటున్నారు. నాకైతే ఏ అభ్యంతరము లేదు. ఇప్పుడు తాళి కట్టమన్నా నేను రెడీగా ఉన్నాను. నువ్వు అడిగాడు అభిరామ్. ఏంటి సార్ మీరు? నిన్నటి వరకు చదువుకో చదువుకో అన్నారు. ఇప్పుడేంటి ఇలా మాట మార్చేస్తున్నారు? అభిరామ్ వైపు ఓరగా చూస్తూ అడిగింది అను. మొన్న ఒకరోజు నువ్వే అన్నావు కదా అను, పెళ్ళయ్యాక కూడా చదువుకోవచ్చని. నాకు మంచి హౌస్ వైఫ్ అవ్వాలని ఉంది అని. నేను నీ కోరిక తీర్చాలని అనుకుంటున్నాను అన్నాడు అభిరామ్. అప్పుడు మీరే నా లైఫ్ పార్ట్నర్ అవుతారని నాకు తెలియదు కదా సార్. నేను కొంచెం ఆలోచించాలి. నా పెళ్ళి అంటే అది చిన్న విషయం కాదు కదా సార్ అంది అను ఆలోచిస్తున్నట్టు ఫోర్స్ పెట్టి. అదేంటి నీ పెళ్ళి చిన్న విషయం కాకపోవడం? ఎవరి పెళ్ళైనా హడావిడి ఉంటుంది కదా నవ్వుతూ అడిగాడు అభిరామ్. సార్, చిన్నప్పటి నుంచి నేను రోజు దేవుడికి ఏమని దండం పెట్టుకునేదాన్నో తెలుసా అడిగింది అను. ఏమో, నాకెలా తెలుస్తుంది? నువ్వు చెప్పు, వింటాను. నాకు మంచి మొగుడు రావాలని, లైఫ్ అంతా ఫుల్గా ఎంజాయ్ చేయాలని, ముఖ్యంగా మా నాన్నలాగా అతను నన్ను టార్చర్ చేయకూడదని, కండిషన్స్ పెట్టకూడదని, ఇలా చాలా అనుకున్నాను. ఓహో, ఇప్పుడు ఆ క్వాలిటీస్ అన్నీ నాలో ఉన్నాయా లేవా? అనన్య వైపు సూటిగా చూస్తూ అడిగాడు అభిరామ్. ఉన్నాయి సార్, కానీ మీరు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. కోపం చాలా ఎక్కువ. టైం పంచువాలిటీ అంటే ప్రాణం ఇస్తారు. కొంచెం లేటుగా లేచినా అస్సలు ఊరుకోరు అంది అను. ఏంటి అను ఇంతలాగా ఆలోచిస్తున్నావు? అయితే పెళ్ళికి ఓకే చెప్పేస్తావా అడిగాడు అభిరామ్. చెప్పాను కదా సార్, టైం కావాలి నవ్వుతూనే సమాధానం ఇచ్చింది అను. ఓకే, నేను చాలా స్ట్రిక్ట్గా ఉంటే నీకు ప్రాబ్లం. ఇందాక నువ్వు హగ్ చేసుకున్నావు కదా, నేను కోపంగా ఉన్నప్పుడు అలా ఒక హగ్ ఇస్తే కోపం మొత్తం పోతుంది అన్నాడు అభిరామ్ అనన్య వైపు చిలిపిగా చూస్తూ. అబ్బా, ఆశ దోశ అప్పడం వడ. అప్పుడు మీకు చీటికి మాటికి కోపం వస్తుందేమో. అదంటే ఎమోషనల్గా ఏదో హక్ చేసుకున్నాను. రోజూ అలా చేస్తానా ఏమిటి? పైగా నేను చంద్రకాంత్ గారి అమ్మాయిని, మర్చిపోవద్దు అంది అను. ఓకే మేడం, మీరు ఇచ్చినప్పుడే తీసుకుంటాను అన్నాడు అభిరామ్. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ అంది అను. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని పక్కపక్క నవ్వుతున్నారు. అప్పుడే శ్వేత వచ్చి చిన్నగా డోర్ ట్యాప్ చేసింది. అనన్య అభిరామ్ బెడ్ మీద పక్కపక్కనే కూర్చుని నవ్వుతూ మాట్లాడుకోవడం తనకి అస్సలు నచ్చట్లేదు. చేతిలో ఉన్న ఫ్లవర్ బొకేని తనకి తెలియకుండానే గట్టిగా కసిగా పట్టుకుంది. శ్వేత రావడం చూసి అభిరామ్ అక్కడి నుంచి లేచి, హాయ్ శ్వేత అంటూ దగ్గరికి వెళ్ళాడు. రా శ్వేత, లోపలికి రా, అక్కడే ఆగిపోయావు. వచ్చి రాణి నవ్వుతూ శ్వేత లోపలికి వచ్చింది. సారీ అభి, నాకు మా అన్నయ్య జైలు నుంచి రిలీజ్ అయిన విషయం తెలియదు. తన వల్లే అనన్య చాలా ప్రాబ్లం ఫేస్ చేసిందని తెలిసింది. సారీ అంది శ్వేత తలదించుకుని ఫీల్ అవుతున్నట్టు యాక్ట్ చేస్తూ. శ్వేత, ఇందులో నీ తప్పేముంది? నీ గురించి నాకు బాగా తెలుసు, నువ్వు ఫీల్ అవ్వకు అన్నాడు అభిరామ్. థ్యాంక్స్ అభి, నా మీద నమ్మకం ఉంచావు. ముసలి కన్నీరు కారుస్తూ వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చాలా యాక్ట్ చేస్తోంది శ్వేత. అనుతో మాట్లాడదామని వచ్చాను. ఓహ్, ఓకే, మాట్లాడు. అండ్ వన్ థింగ్, నిన్న జరిగిన గొడవ తన దగ్గర మాట్లాడకు. నీ మీద నాకు ఎంత నమ్మకం ఉందో అనన్య మీద అంతకన్నా ఎక్కువ నమ్మకం ఉంది, గుర్తుపెట్టుకో శ్వేతతో అన్నాడు అభిరామ్. అభిరామ్ మాటలు వింటుంటే శ్వేత తట్టుకోలేకపోతోంది. రక్తం మరుగుతున్నట్లు ఫీల్ అవుతోంది. మాట రావట్లేదు. అనన్య వైపు విపరీతమైన కోపంగా చూస్తోంది. అభి, నేను అనుతో కొంచెంసేపు పర్సనల్గా మాట్లాడొచ్చా? ముందు రోజు జరిగిన గొడవని దృష్టిలో పెట్టుకుని అభిరామ్. లేదు శ్వేత, అనన్య మైండ్ అంతా చాలా డిస్టర్బ్గా ఉంది. నేను అనుని వదిలి బయటికి వెళ్ళలేను అన్నాడు చాలా స్ట్రాంగ్గా. అభిరామ్ అనన్య గురించి ఆలోచిస్తూ ఉంటే, అది కూడా తన కళ్ళ ముందే సజెషన్ చేస్తూ ఉంటే అస్సలు తట్టుకోలేకపోతోంది శ్వేత. అభిరామ్ చూస్తూ ఉండగానే అనన్య దగ్గరికి వచ్చింది శ్వేత.
హాయ్ అను, హవర్ యూ అని నొక్కి నొక్కి మాట్లాడుతోంది. శ్వేత బిహేవియర్ ముందు నుంచి తెలిసిన అను, ఐఎమ్ ఫైన్ మేడం, నా పక్కన అభి సార్ ఉండగా నాకేమవుతుంది అంది సమాధానంగా. అనన్య, అభిరామ్ శ్వేత చూస్తూ ఉండగానే ఒకరిని ఒకరు చూసి నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఇదంతా చూస్తూ శ్వేత తట్టుకోలేకపోతోంది. వీళ్ళిద్దరినీ దూరం చెయ్యాలని నేను అంతలాగా ప్లాన్ చేస్తే వీడు జైలు నుంచి రిలీజ్ అయ్యి నా ప్లాన్ మొత్తం చెడగొట్టాడు. ఎప్పుడు నా లవ్కి వీడు అడ్డుపడుతూనే ఉంటాడు. ఒకరోజు జున్నుని ఏడిపించి ఇప్పుడు మళ్ళీ అనును ఏడిపించి అని వాళ్ళ అన్నయ్య విశ్వాన్ని తిట్టుకుంటోంది శ్వేత. అభి, నిన్ను ఇందాక విక్రమ్ పిలిచాడు, ఒక్కసారి వెళ్ళి మాట్లాడిరా, ఏదైనా ఇంపార్టెంట్ విషయమేమో అంది శ్వేత అభిరామ్ని అక్కడి నుంచి పంపించాలని. వాడితో నేను తర్వాత మాట్లాడతాను. మీ ఇద్దరిని ఒక్కచోట వదిలితే మొన్న చూశాను కదా ఎంత పెద్ద ఫైటింగ్ సీన్, మళ్ళీ అది రిపీట్ కాకూడదు అన్నాడు అభి. సార్ మీరు వెళ్ళండి, విక్రమ్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారని మేడం చెప్తుంది కదా, నేను మళ్ళీ అలా ప్రవర్తించను, ఐ స్వేర్ అంది అను. ఓకే అను, ఇద్దరూ మళ్ళీ ఫైటింగ్ సీన్ మొదలు పెట్టకండి అంటూ నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళాడు అభిరామ్. అభిరామ్ అలా వెళ్ళగానే తన చేతిలో ఉన్న ఫ్లవర్ బొకేని నేలనేసి కొట్టింది శ్వేత. ఏంటే ఊరుకుంటే తెగరెచ్చిపోతున్నావు? అభికి దూరంగా ఉండమని మాటలతో చేతలతో కూడా చెప్పాను, నీకు అర్థం కావట్లేదా? వాడంటే నాకు ఇష్టం, వాడు లేకపోతే నేను చచ్చిపోతానే కోపంగా అంటోంది శ్వేత. ఏంటో నీ ఫ్రస్ట్రేషన్, ఇంక నీకు నిజం తెలిస్తే ఇక్కడే హార్ట్ అటాక్ వచ్చి పోతావో ఏమో, ఏజ్ కూడా చాలా చిన్నది అంది అను. ఏంటే వాగుతున్నావు, పిచ్చి పట్టిందా ఆవేశంగా అంటోంది శ్వేత. హే, నీకెలా తెలుసు? నిజంగానే పిచ్చి పట్టింది. ఇలాంటి పిచ్చి కాదు, ఆ పిచ్చిలో నుంచి నేను అస్సలు బయటికి రాలేను. ఆ పిచ్చి పేరేంటో తెలుసా? ప్రేమ అని నొక్కి నొక్కి మాట్లాడుతూ అదలాగా మైకంగా నవ్వుతోంది అను. శ్వేత అయోమయంగా అనన్య వైపు చూస్తూ, ఏంటి ఆ యాటిట్యూడ్ ఏంటి, ఆ బిహేవియర్ ఏంటి, పిచ్చా అని మరొకసారి అరిచింది. నేను నిజం చెప్తున్నాను, ఇన్ని రోజులు అభి సార్ నాకేమీ కాకుండానే నీతో ఆట ఆడుకున్నాను. ఇప్పుడు అతని జోలు వచ్చావనుకో నీకు మామూలుగా ఉండదు. నువ్వు చావడం కాదు, నేనే చంపేస్తాను నవ్వుతూనే అంది అను. హౌ డేర్ యూ, నా ముందే ఇలా మాట్లాడడానికి నీకు ఎంత ధైర్యం? నిన్ను చంపేస్తాను కోపంగా అంది శ్వేత. ఏంటే నోరు పెంచి మాట్లాడుతున్నావు? ఊరుకుంటున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు పేలకు. కొట్టాననుకో దెబ్బకి చచ్చిపోతావు. ఇంకొకసారి అభి సార్ గురించి నాకు వార్నింగ్ ఇచ్చావో నీకు చుక్కలు చూపిస్తాను. అతను నీవాడు కాదు, గుర్తుపెట్టుకో, బాగా గుర్తుపెట్టుకో. అభి సార్ త్వరలోనే నా మెడలో 3 ముళ్ళు వేస్తాడు. అంటే నీకు అర్థమైందా? వాడు నాకు కాబోయే మొగుడు అంది అభి చాలా సీరియస్గా శ్వేతకి వార్నింగ్ ఇస్తూ. షటప్, చాలు, ఇంకా మాట్లాడుకు. నా అభితో నీకు పెళ్ళా? నేను నమ్మను. అసలు అదెలా జరుగుతుంది? నేను ఉండగా జరగదు, జరగనివ్వను అంది శ్వేత ఇరిటేటెడ్ అవుతూ. ఏం చేస్తావు? పెళ్ళి కాకుండా ఆపేస్తావా? మా ఇద్దరికి ఇష్టమైతే మధ్యలో ఎవరొస్తారు చెప్పు? వచ్చినా లాగి అవతల పడేయగలను. ఇప్పటి వరకు మనసులు కలవలేదు కాబట్టి నీ ఆటలు సాగాయి, ఇకపై సాగవు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మారితే మంచిది. కనీసం అభి సార్తో ఫ్రెండ్షిప్ అయినా ఉంటుంది నీకు. లేదు కాదు అని ఎక్కువ చేస్తే మాత్రం నా చేతుల్లో నీకు మామూలుగా ఉండదు అంది అను. ఇన్ని రోజులు నేను నిన్ను లైట్గా తీసుకుని తప్పు చేశాను. నాకే వార్నింగ్ ఇస్తున్నావంటే నీ గురించి ఆలోచించాల్సిందే. నీకు సరైన బుద్ధి చెప్తాను, నీ సంగతేంటో చూస్తాను అంది శ్వేత సీరియస్గా. అబ్బా చాలే, నువ్వు నీ బిల్డప్పు. నువ్వు ఫేస్ టు ఫేస్ నన్నేమీ చెయ్యలేకనే కదా ఆ రంగాగాడితో నా మీద అటాక్ చేయిస్తున్నావు. మళ్ళీ ఏమీ తెలియనట్టు ఆ నేరాన్ని నా మీదే మోపావు. నీ నక్క బుద్ధి ఎవరికి తెలీదు. ఈరోజు కాకపోతే రేపైనా నీ కపట నాటకం బయటపడుతుంది. అప్పుడు నీకు నిజంగా అభిసార్ దూరమవుతారు. ఇది నిజం. నా మీద నువ్వు రకరకాల అబద్ధాలు చెప్పి ఎన్ని డ్రామాలు వేసినా అభిసార్ అవేమీ నమ్మరు. ఎందుకంటే ఆయన నన్ను ఇష్టపడుతున్నారు, ప్రేమిస్తున్నారు.
నేనేంటో నా మనసేమిటో ఆయనకు తెలుసు. నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా ఏమీ చేయలేరు. నిజంగా నువ్వు అభిసార్ని నిజంగా ప్రేమించినట్లయితే నీ ప్రేమ ఖచ్చితంగా ఆయనకు తెలిసేది. కానీ నీది ఇష్టం కాదు, ప్రేమ అంతకంటే కాదు అంది అను. అనన్య మాటలు విని పకపక నవ్వుతూ, ఏంటి ఏమన్నావు? నా మాటలు అభి నమ్ముడు అంటున్నావా? మర్చిపోయావా? నా మాటలు నమ్మే నీ చెంప పగలగొట్టాడు. అతని చేతే అతని ఇంటి నుంచి నిన్ను బయటికి గెంటిస్తాను చూడు అంది శ్వేత ఆవేశంగా. నీకు నేను అలాంటి అవకాశం ఇస్తానని ఎలా అనుకుంటున్నావే? అసలు నేను అభిసర్ ఇంటికి వెళ్తున్నానని నీతో ఎవరు చెప్పారు? హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా నేను మా ఇంటికి వెళ్తాను. కానీ నువ్వు చూస్తూ ఉండు. అభిసర్ నన్ను రిక్వెస్ట్ చేసి ఆయన ఇంటికి తీసుకువెళ్తారు. నేను రాను అన్నా కూడా అస్సలు వినరు. అండ్ ఇంకొకటి, నన్ను కొట్టారని నువ్వు ఆనందపడుతున్నావా? నిన్నెందుకు కొట్టలేకపోయాడో నేను చెప్పనా? ఆయన నిన్ను తన మనిషి అని అనుకోలేదు కాబట్టి. నీ దగ్గర అభిసార్కి అంత స్వేచ్ఛ లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసినా నువ్వు ఆయన దగ్గర కనీసం తన మనిషి అన్న ఫీలింగ్ కూడా కలిగేలాగా చేసుకోలేదు. కానీ నేను 6 మంత్స్లోనే ఆయనకి చాలా దగ్గరయ్యాను. అభిసార్ మనసు గెలుచుకున్నాను. నువ్వు ఈ గొడవంతా చెయ్యకపోతే నేను అసలు ఇంట్లో నుంచి బయటికి వచ్చేదాన్ని కాదు. ఆ రౌడీలు నాతో అలా ప్రవర్తించేవాళ్ళు కాదు. అభిసార్కి నా మీద ఎంత ప్రేమ ఉందో నా కళ్ళతో నేను చూసే సిచ్యువేషన్ అస్సలు వచ్చేది కాదు. ఒక రకంగా నా మనసులో అభిసార్ మీద ప్రేమ పుట్టడానికి, ఆయన మనసులో నా మీద ఉన్న ప్రేమను తెలుసుకోవడానికి నువ్వే కారణం. చాలా చాలా థ్యాంక్స్ శ్వేత అంది అను. నో నో ఆపు, మాట్లాడకు, వినలేకపోతున్నాను. నా అభి నా కారణంగా నీకు దగ్గరయ్యాడు అంటే తట్టుకోలేను అంటూ గింజుకుంటోంది శ్వేత. నిజం శ్వేత, కావాలంటే నువ్వే ఆలోచించు. ఇంతకుముందు ఎప్పుడైనా అభిసార్ అంటే నాకు ఇష్టమని నేను చెప్పానా? నువ్వే మా ఇద్దరిలో లేనిపోని ఫీలింగ్స్ అన్నీ క్రియేట్ చేశావు. తెలుసా నీకు? ఎనీవే, నీ వల్ల నాకు మంచి లైఫ్ పార్ట్నర్ దొరకపోతున్నాడు. చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంది. థ్యాంక్ యూ డియర్ అంది అను. అను మాటలకు శ్వేతకి విపరీతమైన కోపం వస్తోంది. టేబుల్ పైన ఉన్న మెడిసిన్స్ అన్నీ తీసి కింద విసిరికొట్టింది. సరిగ్గా అప్పుడే అభిరామ్ లోపలికి వచ్చాడు. రూమ్ అంతా చిందర వందరగా ఉంది. కింద పడి ఉన్న ఫ్లవర్ బొకే, మెడిసిన్స్ అన్నీ చూశాడు. ఏంటి, మళ్ళీ ఇద్దరు గొడవ పడ్డారా? రూమ్ అంతా ఏంటి ఇలా అయిపోయింది అడిగాడు అభి. నథింగ్ సార్, నేను కొంచెం వాకింగ్ చేస్తూ ఉంటే పడిపోబోయాను. పడిపోకుండా శ్వేత మేడం నన్ను పట్టుకున్నారు. అప్పుడే ఆవిడ చేతుల్లో ఉన్న ఫ్లవర్ బొకే కింద పడింది. నేను పడుతున్నప్పుడు ఈ మందులన్నీ నా చేతికి తగిలి కింద పడిపోయాయి. ఏం మేడం, అంతే కదా అంది శ్వేత వైపు చూస్తూ. అనన్య కన్ను కొడుతూ, అంతే అభి అంతే అని నొక్కి నొక్కి మాట్లాడుతూ, నేను నిన్ను మళ్ళీ కలుస్తాను అని అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక గబగబా కోపంగా బయటకు నడిచింది శ్వేత. అను, డాక్టర్ గారితో మాట్లాడాను. 2 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అన్నారు. ఇంటికి వెళ్ళొచ్చు, క్యాబ్ బుక్ చేస్తాను అన్నాడు అభి అనన్య దగ్గరగా కూర్చుంటూ. ఓకే సార్, క్యాబ్ బుక్ చేయండి, కానీ మీ ఇంటికి కాదు మా ఇంటికి అంది అనన్య అభిరామ్కి దూరంగా జరిగి కూర్చుంటూ. అదేంటి అను, నా మీద ఇంకా కోపం తగ్గలేదా? సారీ చెప్తున్నాను కదా అన్నాడు అభిరామ్. సార్, నాకు మీ మీద కోపం లేదు. అలా అని నేను మీ ఇంటికి కూడా రాలేను. నేను ఇలా మాట్లాడుతున్నానని మీరేమీ అనుకోవద్దు. కానీ నా ఫీలింగ్స్ నాకు ఉంటాయి కదా. ఒక పెళ్ళి కాని అమ్మాయి ఒక వయసులో ఉన్న అబ్బాయితో ఒకే ఇంట్లో ఉంటే వాళ్ళ చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా శ్వేతలాగా మాట్లాడేవాళ్ళు ఉంటూనే ఉంటారు. శ్వేత డైరెక్ట్గా మన ముందుకు వచ్చి మాట్లాడేసింది. కానీ మన వెనక ఎంతమంది ఎలా మాట్లాడుకుంటున్నారో తెలియదు కదా సార్. ఇంకా అలాంటి మాటలు మాట్లాడే వాళ్లకు నేను అస్సలు అవకాశం ఇవ్వదలుచుకోలేదు. నేను మీ ఇంటికి రావడం అంటూ జరిగితే గౌరవప్రదంగానే వస్తాను. నాకు ఎలాంటి గౌరవం కావాలి అంటే, నువ్వు ఈ ఇంట్లో ఎందుకు ఉన్నావని ఎవ్వరికీ ప్రశ్నించే హక్కు లేకుండా ఉండాలి. అలాంటి గౌరవం నాకు ఇవ్వండి. అలాంటి గౌరవం ఉన్న పొజిషన్లో నన్ను ఉంచండి. నీతో నేను క్లోజ్గా ఉన్నా కూడా ఎవరు క్వశ్చన్ చేయకూడదు.
అలా మీరే చెయ్యండి. అప్పటి వరకు నేను మా ఇంట్లో ఉంటాను. మీకు నేను చెప్పింది అర్థమైందనుకుంటా అంది అను. అంటే ఏంటి అను, నువ్వు పెళ్ళికి ఓకే చెప్తున్నావా? పెళ్లి చేసుకుందామా అన్నాడు అభిరామ్ ఆశ్చర్యంగా. అదే కరెక్ట్రా బాబు, లేకపోతే రోజు రోజుకి ఆ శ్వేత నుంచి నాకు కాంపిటీషన్ పెరిగిపోతోంది. ఆ రాక్షసి నుంచి నిన్ను నేను ఎలా కాపాడుకోవాలి? నువ్వు నాకు మాత్రమే సొంతమని దానికి ఎలా అర్థమవుతుంది? మానిద్దరి మధ్యలోకి అది రాకుండా ఉండాలి అంటే పెళ్లి చేసుకోవడమే కరెక్ట్. అప్పుడు దానికి బాగా క్లారిటీ వస్తుంది. అభిరామ్ మనసులో అనన్యకి తప్ప వేరెవ్వరికీ ప్లేస్ లేదని అని మనసులో అనుకుంటూ, మీరే కదా సార్ పెళ్లి చేసుకుని కూడా చదువుకోవచ్చు అన్నారు. ఏ పెళ్లి చేసుకుంటే నాకు ట్యూషన్ చెప్పరా అని క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తూ అడిగింది అను. ట్యూషన్ ఒక్కటే కాదు, పెళ్ళైన తర్వాత నీకు నేను చాలా నేర్పించాలేమో అనన్య దగ్గరగా జరిగి కూర్చుంటూ రొమాంటిక్గా చూస్తూ అంటున్నాడు అభిరామ్. అభిరామ్ తనకి దగ్గరగా జరిగి కూర్చుంటుంటే అభిరామ్ వైపు చూసి చిన్న నవ్వు నవ్వి తనకి దూరంగా జరుగుతూ, అవసరం లేదు సార్, నాకు మీరు చదువు మాత్రం చెప్తే చాలు అంది అను. ఓయ్ ఏంటి, నేను దగ్గరగా వస్తూ ఉంటే నువ్వు దూరం దూరం జరుగుతున్నావు? ఇప్పుడంటే ఓకే, కానీ పెళ్ళయ్యాక ఇలా దూరంగా ఉంటానంటే నేను అస్సలు ఒప్పుకోను అన్నాడు అభి. ఆహా, అవునా? సరే అయితే పెళ్ళయ్యాక నేను చదువు మానేస్తాను, మీతోనే మీ పక్కనే కూర్చుంటాను, ఓకేనా అంది అను. ఓయ్ నీకేమైనా పిచ్చా? ఇంత కష్టపడి చదువుకుని మధ్యలో ఆపేస్తావా? అస్సలు కుదరదు. పైగా నువ్వు నరేంద్ర సార్కి కాబోయే కోడలివి, ద గ్రేట్ అభికి కాబోయే వైఫ్వి. నీ చదువు మా ప్రెస్టేజ్ విషయం తెలుసా నీకు అన్నాడు అభిరామ్. సో నేను చదువుకోవాలి, మిమ్మల్ని దూరంగా కూడా పెట్టకూడదు అంటున్నారు, అంతేనా అడిగింది అను. అంతే అంతే, రొమాంటిక్గా చూస్తూ అంటున్నాడు అభిరామ్. అభిరామ్ మాటలు విని గలగల నవ్వుతోంది అను. ఎందుకు నవ్వుతున్నావు? నేనేమైనా జోక్ చేశానా? లేదు సార్, మీ ప్రపోజల్కి నేను యాక్సెప్ట్ చేసి 1 డే కూడా కావట్లేదు. అప్పుడే మనం ఏదేదో ఆలోచిస్తున్నాం కదా, అందుకే నవ్వొస్తోంది అంది అను. ఓయ్ ఏంటి, నా ప్రపోజల్కి యాక్సెప్ట్ చేశావా? మర్చిపోయావా? నేను నిన్ను ఏమీ ప్రపోజ్ చేయలేదు. నువ్వే నన్ను హగ్ చేసుకుని నేనంటే మీకు ఇష్టమా సార్ అని నువ్వే నన్ను ప్రపోజ్ చేశావు. సో నువ్వే ఫస్ట్ చెప్పినట్టు అన్నాడు అభిరామ్. నాకు మీలాగా మనసులో ఏ విషయం దాచుకోవడం రాదు సార్. నాకు మనసులో ఏదనిపిస్తే అదే మాట్లాడతాను. నాదంతా స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, నేనే మిమ్మల్ని ఫస్ట్ ప్రపోజ్ చేశాను అనుకుందాము. సరే అయితే నా ప్రపోజల్కి మీరు ఆన్సర్ ఇచ్చే వరకు నాకు దూరంగా ఉండండి అంది అను. వెంటనే అభిరామ్, అను ఐ లవ్ యూ అన్నాడు. అదేంటి సార్ అప్పుడే చెప్పేశారు? ఒక 4 రోజులు టైం తీసుకోండి, బాగా ఆలోచించి చెప్పండి అంది అను. ఏ ఎందుకు? వెంటనే చెప్తేనే బాగుంటుంది అన్నాడు అభిరామ్. అనన్య దూరం దూరంగా జరుగుతూ ఉంటే తన నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరికి లాక్కుంటూ అభిరామ్ చేతి మీద గట్టిగా కొట్టింది అను. అబ్బా అను, ఏంటి, ముట్టుకోకూడదా? అలా కొడుతున్నావేంటి అడిగాడు అభిరామ్. ఇలా ప్రపోజ్ చేశారో లేదో అలా చేతులు వేసేస్తారా ఏంటి? కొంచెం గ్యాప్ మెయింటైన్ చేయండి సార్. ఈరోజే కదా, కొంచెం టైం ఇవ్వండి నాకు. ఇలాంటివన్నీ కొత్త కదా అంది అను కొంచెం ఇబ్బంది పడుతూ. నాకేమైనా ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటున్నావా ఏంటి? నాకు కూడా కొత్తే, కాబట్టే టచ్ చేస్తే ఎలా ఉంటుందా అని చూస్తున్నాను అన్నాడు అభిరామ్. అనన్య దూరంగా జరుగుతున్నా వినకుండా దగ్గరగా వస్తూ కళ్ళల్లోకి చూస్తూ అనన్య కూడా అభిరామ్ని అలాగే చూస్తోంది. నరేంద్ర, నర్మద, జున్ను, మనోజ్ నలుగురు కలిసి హాస్పిటల్కి వచ్చారు. అభిరామ్కి కాల్ చేస్తున్నాడు నరేంద్ర. అనన్య వైపు చూస్తూ ఎవరు కాల్ చేశారో చూసుకోకుండా కాల్ పికప్ చేశాడు అభి. హ్యాపీ మూడ్లో అనన్య ముంగురుడు సరిచేస్తూ హలో అన్నాడు హస్కీగా. ఒరే అభి, ఎక్కడ ఉన్నారు? మేము హాస్పిటల్కి వచ్చాము అన్నాడు నరేంద్ర గంభీరమైన వాయిస్తో. అనన్యకి దగ్గరగా జరిగి కూర్చున్న అభిరామ్
కరెంట్ షాక్ కొట్టినట్టు ఒక్కసారిగా లేచి నుంచున్నాడు. ఏమైంది అడిగింది అను. అమ్మ వాళ్ళు వచ్చారు, నేను ఇప్పుడే వస్తాను. నరేంద్రతో ఫోన్ మాట్లాడుతూ బయటికి నడిచాడు అభిరామ్. అభిరామ్ వాళ్ళ నాన్న నరేంద్ర వాయిస్ విని టెన్షన్ పడడం చూసి నవ్వుకుంటోంది అను. కార్ డ్రైవ్ చేస్తున్న శ్వేత కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎన్నో రోజులు అభిరామ్ మీద ప్రేమ పెంచుకున్నాను. అతని ప్రేమ దక్కాలని చాలా ఆశపడ్డాను. ఒకప్పుడు అభిరామ్ అనన్యని ఇష్టపడుతున్నాడని తెలిసి తనని దూరం చేయడానికి ట్రై చేశాను. కానీ ఇప్పుడు వాళ్ళు ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారు. ఎలా? అసలు నేను ఎలా తట్టుకోవాలి? పిచ్చెక్కిపోతోంది. అభికి నా ప్రేమ అర్థం కాదా? నాకేం తక్కువ? అందం లేదా, ఆస్తి లేదా? అభి నన్ను ఎందుకు ఇష్టపడట్లేదు? అను నాకన్నా అందంగా ఉంటుందని తనని ఇష్టపడుతున్నాడా? తన కోసం నేను యూఎస్ వెళ్ళే ఆపర్చునిటీ కూడా వదులుకున్నాను. అతనితోనే నా ఫ్యూచర్ అంతా ఉండాలని ఆశపడ్డాను. కానీ ఇలా మా మధ్యలోకి మరొకరు వస్తారని అస్సలు అనుకోలేదు. నాకేమీ తోచట్లేదు, ఏమీ అర్థం కావట్లేదు. చచ్చిపోవాలనిపిస్తోంది. అభి లేని జీవితాన్ని అస్సలు ఊహించుకోలేను. రోడ్డు మీద ర్యాష్గా కార్ డ్రైవ్ చేస్తూ ఏదేదో ఆలోచిస్తూ వచ్చే పోయే వాళ్ళను కూడా చూసుకోకుండా అడ్డదిడ్డంగా కార్ డ్రైవ్ చేస్తోంది శ్వేత. అభిరామ్ తనకి దూరం అవుతున్నాడు అన్న ఫీలింగ్ని కూడా తను భరించలేకపోతోంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అంతా మసకగా కనిపిస్తోంది. కార్ డ్రైవ్ చేస్తూ చూసుకోకుండా డివైడర్ని కొట్టింది శ్వేత. కారు ఎదుర భాగమంతా బాగా డ్యామేజ్ అయ్యింది. అద్దాలు పెళ్ళున పగిలాయి. జనమంతా గుంపుగూడారు. యాక్సిడెంట్ అవడంతోనే ఒక్కసారిగా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యాయి. శ్వేతకి ప్రాణాపాయం తప్పింది. కానీ బాగా దెబ్బలు తగిలాయి. అక్కడ ఉన్న వాళ్ళందరూ వెంటనే హాస్పిటల్లో తనని జాయిన్ చేశారు. అంతా క్షణాల్లో జరిగిపోయింది. శ్వేతకి యాక్సిడెంట్ జరిగిందని విశ్వానికి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడు? శ్వేత విశ్వంతో ఏం మాట్లాడుతుంది? తలకి దెబ్బతో అభిరామ్తో సహా ఇంటికి వచ్చిన అనన్యని చూసి చంద్రకాంత్ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుంది? అనన్య అభిరామ్ లైఫ్లో ఇకపై ఏం జరుగుతోంది తెలుసుకోవాలని ఉందా? వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. వీళ్ళ అల్లరి ప్రేమ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి చెప్పండి.